హాయ్ హలో నమస్తే అండి. నేను మీ లక్ష్మీ చౌదరిని. వెల్కమ్ టు మిస్టరీ మధురంలో తెలుగు ఆడియో స్టోరీస్. అక్షరార విందాం పార్ట్ 53తో మీ ముందుకు వచ్చేసాను. కథలోకి వెళ్లే ముందు వీడియోకి లైక్స్ హైప్స్ ఇవ్వచ్చి ప్రోత్సహించండి యార్. ఇక ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం. అరవింద్ కారు హారన్ కొట్టడంతో నిద్రలో ఉన్న అక్షర కళ్ళు తెరిచి తను ఉన్న స్థితి చూసి వెంటనే లేచి సరిగ్గా కూర్చుంటుంది. అరవింద్ చిన్నగా నవ్వుతూ, హలో అక్కుపక్షి, తమరే వచ్చి నన్ను చుట్టుకున్నారు. మళ్ళీ నేనేదో చేశానని గొడవ పెట్టాలని చూడకిప్పుడు. ఇంటికి వచ్చేసాం. కారు దిగుతావా, కారులోనే నిద్రపోతావా అని అడుగుతాడు. కరెక్ట్గా దొరికాను ఈ అరకుండికి. ఎంత నిద్ర వస్తే మాత్రం అలా వెళ్ళి ఆయన గారి మీద పడుకోవాలా? ఇప్పుడు ఈ అవకాశాన్ని వాడుకుంటాడు. ఏంటో అక్షర, నీ టైం పూర్తిగా నీ చేయి దాటిపోయినట్లుంది అని తిట్టుకుంటూ కారు దిగుతుంది అక్షర. సారీ, నిద్రలో అలా జరిగిపోయినట్లుంది. దానిని అడ్వాంటేజ్గా తీసుకొని నన్ను సాధించుకో అని చెప్పి లోపలికి వస్తుంది అక్షర. లోపలికి వచ్చేసరికి ఇంకా దేవి ధర్మ గారు హాల్లోనే ఉండడం చూసి, ఇంకా పడుకోలేదా అమ్మా మీరు అని అడుగుతాడు అరవింద్. మీరు ఇంకా రాలేదని చూస్తున్నాంలే. ఏమన్నారు విశ్వం అంకుల్? నిన్ను చూడగానే హ్యాపీగా ఫీల్ అయి ఉంటాడు కదా అని అంటారు ధర్మ. మామూలు ఆనందం కాదు. నీ కోడలు బాగా నచ్చేసింది వాళ్ళకి. అది డెవిల్ అని తెలియక తెగ పొగడేశారు. డెవిల్ ఏంట్రా అని అరవింద్ దీపు మీద చిన్నగా ఒక దెబ్బ వేసి, బంగారు బొమ్మ అయితే అని అక్షర చుట్టూ చేతులు తిప్పి మెటికలు విరుస్తూ, మీకు దిష్టి తీయాలని మీ అమ్మమ్మ ఎంతసేపు చూస్తూ కూర్చుంది. చాలా లేట్ అయిపోయేసరికి పడుకోమన్నాం మేము అని అంటారు దేవి. థ్యాంక్స్ అత్తయ్య, అమ్మ, బతికించావు అని ఇద్దరూ ఒకేసారి అంటారు అరవింద్ అక్షర. ప్రతి విషయంలో ఇద్దరు భలే షింకులో ఉంటారు కదా. అసలు ఇవాళ మీకు ఫస్ట్ నైట్ అనుకున్నాం అని దేవి గారు అనగానే, గుడ్ నైట్ అత్త అని ఫాస్ట్గా పైకి వెళ్ళిపోతుంది అక్షర. అంత ఫాస్ట్గా వెళ్తున్న అక్షరని చూసి, ఎందుకమ్మా ఇప్పుడు ఆ టాపిక్ అవసరమా అని అంటాడు అరవింద్. అనుకున్నామని చెప్పాను కానీ మీ ఫస్ట్ నైట్ అని చెప్పలేదుగా. నువ్వైనా దాన్ని అర్థం చేసుకొని అది ఎందుకు అలా ఉంటుందో తెలుసుకొని తొందరగా మీ ఇద్దరు ఒకటైతే నాకు సంతోషంగా ఉంటుంది అరవింద్. మా అన్నిటికీ తొందరపడితే ఎలా? నువ్వు కోరుకున్నట్టు పెళ్ళయింది. నువ్వు కోరుకున్న అమ్మాయి నీ కోడలుగా ఇంట్లో తిరుగుతుంది. నువ్వన్నీ బలంగా కోరుకుంటున్నావులే. అందుకే తమరు కోరుకున్నవి కోరుకున్నట్టు జరిగిపోతున్నాయి అని అంటాడు అరవింద్. అయితే తొందరగా నాకు ఒక మనవడో మనవరాలో కావాలని కోరుకుంటాను. చూస్తాను ఎంత తొందరగా ఆ కోరిక తీరుతుందో అని దేవి అనగానే, ఇంకేం కోరికలు లేవా నీకు అని చిన్నగా నవ్వుకుంటూ, వెళ్ళి పడుకోండి ఇంకా అని పైకి వెళ్ళిపోతాడు అరవింద్. అరవింద్ వచ్చేసరికి శారీ మార్చుకొని మంచం మీద వాలిపోతుంది అక్షర. మా అమ్మకేమో మనవడో మనవరాలో తొందరగా కావాలంట. ఇదేమో ఎప్పుడు నా నుంచి దూరంగా పారిపోదామా అని చూస్తుంది అని అనుకుంటూ ఫ్రెష్ అయ్యి వచ్చి మంచం మీద వాలుతాడు అరవింద్. అలసిపోయి ఉండడంతో మత్తుగా నిద్రలోకి వెళ్ళిపోయిన అక్షరని చూస్తూ అక్షర మీద ఎప్పుడు ప్రేమ మొదలైందో గుర్తు చేసుకుంటాడు అరవింద్. చిన్నప్పటి నుంచి బావా బావా అంటూ తన వెనకే తిరిగిన అక్షర అంటే ఫస్ట్ నుంచి అరవింద్కి బాగా ఇష్టం. ఇండియాలో ఉన్నంత వరకు అక్షర అరవింద్తోనే ఎక్కువ ఉండేది. అరవింద్కి 9 సంవత్సరాలప్పుడు అమెరికా వచ్చేస్తారు ధర్మగారు. మొదట అక్షర అరవింద్ లేకపోయేసరికి బెంగ పెట్టేసుకుంటుంది. బావా బావా అంటూ ఎక్కువ కలవరిస్తూనే ఉండేది. అరవింద్కి కూడా అక్షర దగ్గర లేకపోవడం వెలితిగానే అనిపిస్తుంది. కానీ తొందరగానే తను చదువులో పడిపోయి అంతగా పట్టించుకోడు. కానీ సంవత్సరానికి ఒకసారి వచ్చినప్పుడు ఉన్నన్ని రోజులు ఇద్దరు ఒకచోటే ఉండేవాళ్ళు. వాళ్లతో దర్శి ఉండేది. ఫస్ట్ నుంచి అక్షిత అంతగా కలిసేది కాదు వాళ్లతో. అప్పుడే అనీష్ అదితులు కూడా కొంచెం పెద్దవాళ్ళు అవడంతో వాళ్ళు కూడా అరవింద్ చుట్టూనే తిరిగేవాళ్ళు. అరవింద్ ఏదైనా ఫస్ట్ అక్షరకే ప్రిఫరెన్స్ ఇచ్చేవాడు. తిండి విషయంలో కానీ, తను తెచ్చినవి గిఫ్ట్స్ ఇవ్వడంలో కానీ, ఏదైనా ఆటల్లో కూడా అక్షర అరవింద్ జట్టే అనేది. ఒక్కసారన్నా ఎవరినైనా తన జట్లో అరవింద్ పెట్టుకుంటే గోల గోల చేసేది. అరవింద్ 16 ఏళ్ళు టీనేజ్లోకి వచ్చినప్పుడు
అరవింద్ వాళ్ళు వచ్చినప్పుడే అక్షర్కి 11 నిండబోయేటప్పుడు హాఫ్ శారీ ఫంక్షన్ చేస్తారు. వయసుకు మించిన హైట్లో ఉండడంతో అక్షర అప్పటికే కొంచెం అందంగా తయారవడంతో హాఫ్ శారీలో మొట్టమొదటిసారి అక్షరని చూసి టీనేజ్లో ఉన్న అరవింద్ మనసులో అక్షర మీద ఒక ఫీలింగ్ వచ్చేస్తుంది. కానీ ఆ వయసులో అది ప్రేమ అని అనుకోలేకపోతాడు అరవింద్. మామూలుగానే ఇద్దరు చట్టా పట్టాలు వేసుకొని ఊరంతా తిరిగేసేవాళ్ళు. అక్షర్కి 14వ సంవత్సరం వెళ్ళబోతుండగా మెచ్యూర్ అవుతుంది. అప్పుడు ఆ టైంలో అరవింద్ వాళ్ళు ఇండియా వచ్చి వెళ్ళి 4 నెలలే అవడంతో ఆ టైంకి రారు. అయినా కూడా అక్షర స్నానం రోజు రెడీ చేశాక వీడియో కాల్ చేయడంతో ఆ వీడియో కాల్లో అక్షరని చూసిన 20వ ప్రాయంలోకి అడుగుపెట్టిన అరవింద్కి గుండెల్లో ప్రేమ గంటలు మోగుతాయి. వీడియో కాల్లో చూస్తున్న అరవింద్కి ఒళ్ళంతా నలుగు పెట్టి స్నానం చేయించారేమో. బంగారంలా మెరిసిపోతూ యవ్వన ప్రాయాలు అక్షరలో తొంగి చూడడంతో మంచి హైట్తో పాటు మంచి ఫిజిక్ కూడా ఉన్న అక్షరని చూసి యు ఆర్ మైండ్ రాక్షసి అని ఆ క్షణంలోనే అనుకుంటాడు. అప్పటి వరకు ఉన్న అక్షరం మీద ఇష్టం ప్రేమగా మారడంతో ఆ సంవత్సరం ఎప్పుడెప్పుడు అక్షరాన్ని చూడాలి, ఎప్పుడు ఇండియా వెళ్తామా అని ఎదురు చూసే పరిస్థితికి వస్తాడు అరవింద్. డైలీ వీడియో కాల్లో మాట్లాడుకోవడం మొదలు పెడతారు. ఫోన్ చేసినప్పుడల్లా అక్షరని చూస్తూ ఉండడమే సరిపోతుంది అరవింద్కి. అప్పుడే అక్షర 10వ క్లాసులోకి అడుగు పెడుతుంది. సడన్గా వీడియో కాల్లో అరవింద్కి అక్షర కనిపించడం మానేసింది. ఫోన్ కూడా చేసేది కాదు. ఎప్పుడు చేసినా వాళ్ళ అత్తయ్య మామయ్య కనిపించేవాళ్ళు. కానీ ఎప్పుడు నేను ముందు మాట్లాడాలి బావతో అంటూ వచ్చే అక్షర రావడం మానేసింది. అక్షర ఎక్కడ మామయ్య అంటే పడుకుంది బాబు అనో లేకపోతే బయటికి వెళ్ళిందనో ఏదో ఒక సాకు చెబుతూ ఉండేవాళ్ళు ఎప్పుడు. అక్షర కూడా ఫోన్ వచ్చే టైం ముందే తెలియడంతో ఆ టైంకి పడుకున్నట్లు యాక్ట్ చేయడం లేక ఫ్రెండ్స్తో బయటికి వెళ్ళిపోవడం చేసేది. బావా బావా అంటూ ఫోన్ తనే ముందే మాట్లాడాలని వాదించే అక్షర కనీసం ఇప్పుడు ఫోన్ దగ్గరికి కూడా రాకపోవడం శేషు గారు వాళ్ళకు కూడా అర్థమయ్యేది కాదు ఎందుకు అలా చేస్తుంది అని. కానీ చిన్నపిల్లలే ఏదో విషయంలో తిట్టుకొని ఉంటారు ఇద్దరు అనుకొని లైట్ తీసుకుంటారు. ఎప్పుడు తన బర్త్డేకి ఫస్ట్ విష్ చేసే అక్షర ఫోన్ చేసి విష్ చేయకపోవడం అరవింద్కి చాలా అసహనంగా అనిపిస్తుంది. 2 నెలలు గడిచిపోతాయి అలా. అక్షర ఫోన్లో కనిపించకపోవడం, అస్సలు తనతో మాట్లాడకపోవడంతో అరవింద్కి చాలా చిరాగ్గా అనిపిస్తుంది. ఏమైంది దీనికి, ఇండియా వెళ్ళాక చెప్తాను దీని పని అనుకొని తిట్టుకునేవాడు అరవింద్. అరవింద్ వాళ్ళు ఇండియా వచ్చే టైం అవడంతో ప్రతి సంవత్సరంలాగే అక్షర్కి బర్త్డే గిఫ్ట్ కొంటూ తన ప్రేమ తెలిసేలా గిఫ్ట్ కొంటాడు అరవింద్. ప్రతి సంవత్సరం ఫస్ట్ అరవింద్ విష్ చేయాలని అక్షర ఎప్పుడో రూల్ పెట్టేస్తుంది. వాళ్ళు ఇండియా వచ్చే టైం అక్షర పుట్టినరోజు ఒకేసారి అవడంతో అప్పటి వరకు ప్రతి సంవత్సరం రాత్రి 12 గంటలకి అరవింద్నే ఫస్ట్ విష్ చేసేవాడు. ఫస్ట్ గిఫ్ట్ కూడా అరవింద్ ఇచ్చేవాడు. అరవింద్ వాళ్ళు ఇండియా వచ్చాక కూడా అక్షర ప్రవర్తన చాలా స్ట్రేంజ్గా అనిపిస్తుంది అరవింద్కి. అరవింద్ పలకరించినా పలకకపోవడం, అరవింద్కి దూరంగా ఉండడం, పూర్తిగా అతన్ని అవాయిడ్ చేయడం మొదలుపెట్టింది అక్షర. ఏమొచ్చిందే నీకు, ఫోన్లు చేయడం మానేసావు, వీడియో కాల్లో కనిపించడం మానేసావు, ఇప్పుడు కూడా మాట్లాడకుండా ఎక్స్ట్రాలు చేస్తున్నావు అని అడుగుతాడు అరవింద్. నా ఇష్టం, నాకు నచ్చినట్లు నేను ఉంటాను, నీకు సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు లేదు అని కోపంగా చెప్పి రూమ్లోకి వెళ్ళిపోతుంది అక్షర. డౌట్ లేదు, దీనికి ఏ పిచ్చి కుక్క కరిసినట్టుంది, చెప్తా దీని సంగతి అనుకుంటూ ఉండగానే అదే టైంలో మల్లేష్తో బైక్ మీద వెళ్ళాలని ప్రయత్నం చేసి అరవింద్ కోపానికి బలి అవుతుంది. తనెంతో ఇష్టపడి కొన్న బర్త్డే గిఫ్ట్ని కూడా చూడకుండా విసిరి కొట్టడం అరవింద్కి బాగా కోపాన్ని తెప్పిస్తుంది. అంతేకాకుండా తన రూమ్లోకి రావద్దని అక్షర చెప్పిన మాట కూడా అరవింద్ మనసుని గాయం చేస్తుంది. ఏదో చిన్నపిల్ల ఏదో విషయంలో బాధపడుతూ అలా ప్రవర్తించిందేమో అనుకొని అక్కడ ఉన్నన్ని రోజులు అక్షరతో మాట్లాడాలని ప్రయత్నించిన అక్షర ప్రవర్తన
అరవింద్‌లో విసుగు తెప్పిస్తుంది. ఆ తర్వాత అమెరికా వెళ్ళిపోయాక కూడా ఒక్కసారి కూడా ఫోన్‌లో మాట్లాడలేదు అక్షర. తనొకరోజు మాట్లాడకపోతేనే అలిగి అన్నం తినడం మానేసే అక్షర, ఇప్పుడసలు తనతో ఫోన్‌లో మాట్లాడడమే మానేయడంతో ఏం జరిగిందో కూడా తెలీక అరవింద్‌కి చాలా చిరాకనిపించేది. ఇక ఆ విషయాలు ఆలోచించడం మానేసి స్టడీస్ మీద కాన్సంట్రేషన్ చేయాలని అరవింద్ పూర్తి కాన్సంట్రేషన్ చదువు మీద పెట్టేస్తాడు. అదే టైంలో చదువంటే నాకిష్టం లేదని స్కూలుకి వెళ్ళను అంటుందని ఫోన్ల ద్వారా అరవింద్‌కి తెలిసి, అసలేంటి ఇదెలా మారిపోయింది? ఏం జరిగుంటుంది? ఒకసారి తనకి ఫోన్ ఇవ్వండి మావయ్య మాట్లాడతాను నేను అని అరవింద్ అన్నా, నాకెవరితో మాట్లాడడం ఇష్టం లేదు. నేను మాట్లాడను అని అక్షర అనడం విని ఇక ఆ ప్రయత్నం కూడా వదిలేసుకుంటాడు అరవింద్. అప్పట్నుంచి అరవింద్ ఇండియా వచ్చినప్పుడు కూడా ఏదో ఒక విధంగా తిక్కల పనులు చేస్తూ అరవింద్ కోపాన్ని రెట్టింపు చేయడం మొదలుపెట్టింది అక్షర. ఇక అప్పట్నుంచి అరవింద్ కూడా కావాలని అక్షరని ఏదో ఒకటి అనడం, చిన్న చిన్న గొడవలు తనతో పెట్టుకోవడం మొదలు పెడతాడు. ఆ విధంగా అయినా అక్షర్‌తో మాట్లాడినట్లుంటుందని చేసిన పనులే అవి. పెద్దవాళ్ళకి వాళ్ళ గొడవలు ఏదో బావ-మరదలు గొడవలు అనిపించి పెద్దగా పట్టించుకునేవాళ్ళు కాదు. అరవింద్‌కి 25వ సంవత్సరం. అక్షరకి 19 నుండి 20 వచ్చినప్పుడు వాళ్ళిద్దరికీ పెళ్లి చేస్తే బావుంటుంది అన్న సావిత్రమ్మ మాటకి అక్షర పెద్ద గొడవ చేస్తుంది. నాకిష్టం లేదు బావని పెళ్లి చేసుకోవడం. మీరు అనవసరంగా ఏవేవో ఊహించుకోకండి అని అంటుంది. అక్షర ఎప్పుడైతే నాకిష్టం లేదు బావంటే అని అన్నదో అరవింద్‌కి బాధగా అనిపించి, నేనిష్టపడితే కాదు కదా! తను కూడా నన్ను ఇష్టపడాలి కదా! తనకిష్టం లేనప్పుడు నేను మాత్రం ఎందుకు ఆశ పడడం అని ఆ క్షణం నాకు చదువులేని అమ్మాయిని చేసుకోవడం అస్సలిష్టం లేదు. ఆవిడ గారు కాదు నన్ను చేసుకోకపోవడం. నేనే చేసుకోను ఆవిడ గారిని అని అంటాడు అరవింద్. ఆ రోజు నుంచి తన ప్రేమని తన గుండెల్లోనే దాచేసుకొని, ఇష్టం లేని దాన్ని బలవంతంగా పెళ్లి చేసుకోకూడదని నిర్ణయించుకొని, అప్పటిదాకా ఎప్పటికైనా అక్షర తనదే అనుకున్న అరవింద్ నెమ్మదిగా తన మనసుకి నచ్చచెప్పుకుంటూ కెరీర్ మీద దృష్టి పెడతాడు. అక్షరకి ఇష్టం లేకుండా తన మెడలో తాళైతే కట్టాలని అరవింద్ ఏ రోజు అనుకోలేదు. అలా అని అక్షరని ప్రేమించడం మానేయలేదు. దేవి గారు పెళ్లి మాటలు తీసుకొచ్చినప్పుడు కూడా అక్షర్‌కి తనంటే ఇష్టం లేదు కాబట్టి వీళ్ళందరూ తనని ఎక్కడ బలవంతం చేస్తారో అని తనకే ఇష్టం లేనట్టుగా మాట్లాడేవాడు అరవింద్. అదే టైంలో మనసులో అక్షర్‌ని పెట్టుకొని ఇంకొక అమ్మాయిని తన లైఫ్‌లోకి ఆహ్వానించగలనా అనే ఆలోచనతో నలిగిపోయేవాడు అరవింద్. ఆ విషయం ఎవరికీ బయటికి తెలియనివ్వకుండా నార్మల్‌గా ఉండేవాడు. అనుకోకుండా ఆ భగవంతుడే ఇద్దరికీ ముడివేసేశాడు. ఆ క్షణం అరవింద్ గుండె ఎంత సంతోషంతో పొంగిపోయిందో. అక్షర ఏడుస్తుంటే, నేనంటే నీకిష్టం లేదా? అంత కానివాడినా అని అంతే బాధ కూడా పడింది ఆ గుండె. అదంతా గుర్తుకు రాగానే అక్షర చెయ్యి తీసుకొని తన గుండె మీద పెట్టుకొని, అసలేం జరిగింది? అప్పటి వరకు బాగానే ఉన్నావు నాతో. సడన్‌గా ఎందుకలా నీ ప్రవర్తన మారిపోయిందో తెలుసుకోవడానికి చాలా ప్రయత్నం చేశాను. ఎక్కడా ఏమీ తేడా కనిపించలేదు. మరెందుకు నీలో అంత మార్పొచ్చింది? నేనేమైనా అన్నాను, నువ్వు ఫీలయ్యావు అనడానికి. అది కూడా ఏమీ జరగలేదు. మరెందుకు నువ్వు అలా తయారయ్యావు అక్షర? అసలు నీ మనసులో ఏముంది? పోనీ నన్ను చేసుకోవడం ఇష్టం లేదు అనుకుందామన్నా, అసలు పెళ్ళే చేసుకోను అనే నిర్ణయంకి వచ్చావు. అసలు పెళ్ళి వద్దనడానికి కారణమేంటని కూడా ఆలోచించాను. ఎప్పుడైతే మెచ్యూర్ అయ్యావో తర్వాతే నీ ప్రవర్తన మారిపోవడంతో పిల్లలు పుట్టరని ఏమైనా ఎవరైనా చెప్పారా నీకు? అందుకోసం పెళ్ళొద్దంటున్నావా అని ఆలోచించి ఆ విధంగా కూడా నీకు తెలియకుండా టెస్ట్ చేయించేశాను. అక్కడ కూడా నీకే లోపం లేదని తెలిసింది. మరి ఇంకెందుకు పెళ్ళొద్దనుకున్నావు? ఎవరినైనా ఇష్టపడ్డావా అంటే అదీ లేదు. పోనీ ఎవరి వల్లైనా నువ్వు ఫిజికల్‌గా ఇబ్బంది పడ్డావా అంటే నేను చేసిన ఎంక్వైరీలో అది కూడా ఏమీ లేదు. మరింక దేని గురించి నువ్వు నాతో ఇలా ప్రవర్తిస్తున్నావు? అసలు పెళ్ళి వద్దు అనుకున్నావు.
ఒకవేళ అమ్మమ్మ నాతో చెప్పిన విషయం నీకేమైనా తెలిసిందా? అందుకే అలా వింతగా ప్రవర్తించడం మొదలుపెట్టావా? అనుకుంటూ సావిత్రమ్మ గారు తనతో ఆ రోజు చెప్పిన విషయాన్ని గుర్తు చేసుకుంటాడు అరవింద్. కథ కొనసాగుతుంది. అరవింద్ ప్రేమ మీకు తెలిసింది కదా! ఇక మీరెంతగానో ఎదురు చూస్తున్న సావిత్రమ్మ గారు చెప్పిన విషయం రేపు మొత్తం ఒకే అప్డేట్‌లో ఇస్తానులెండి. మళ్ళీ ఈరోజు సగం, రేపు సగం అంటే బాగోదు. మొత్తం ఈరోజు ఇవ్వాలంటే చాలా పెద్దదైపోద్ది. అయితే ఈ విషయం అక్షరకి తెలీదు. అది మీరు గుర్తుపెట్టుకోండి. అసలు అక్షర ప్రవర్తన ఎందుకలా ఉందో అది అరవిందే తెలుసుకుంటాడు. అప్పటిదాకా ఓపిక పట్టండి. ఇక వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ రూపంలో మీ అభిప్రాయాలు తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ లిజనింగ్.